న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తాం విత్ షార్ట్ రేంజెస్. అయితే పాకిస్తాన్ మాత్రం టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ డాక్ట్రిన్ ఫాలో అవుతుంది. ఇండియాని టార్గెట్ చేసే రేంజ్లో చేస్తూ కవ్విస్తూ ఉంటుంది అనమాట. సో ఇండియా ఒక పక్క స్లోగా సర్జికల్ స్ట్రైక్స్ కానీ కోల్డ్ స్టార్ డాక్ట్రిన్ కానీ ఇవన్నీ చేస్తుంటే పాకిస్తాన్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ డాక్ట్రిన్ ఫాలో అవుతుంటుంది అనమాట. ఇదే టైంలో నిన్న అబ్దాలీ న్యూక్లియర్ కేపబుల్ మిసైల్ టెస్ట్ చేయడం అంటే ఇండియాని కవించడం, ఇండియాని బెదిరించడం అనమాట. కానీ ఇలాంటి బెదిరింపులకి ఇండియా భయపడుతుంది. ఎందుకంటే మన దగ్గర అంతకంటే స్ట్రాంగెస్ట్ వెపన్స్ ఉన్నాయి, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ లాంటివి. సో పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ వార్ హెడ్స్కి ఇండియా భయపడే పరిస్థితే లేదనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫుల్ స్కేల్ న్యూక్లియర్ వార్ అనేది అంటే అణుయుద్ధం అనేది ఇద్దరికీ ప్రమాదమే. కాబట్టి అణుయుద్ధం జోలికి ఆ స్థాయిలో ఇండియా పాకిస్తాన్ వెళ్ళవు. ఎక్కడి వరకైతే ఎంతవరకైతే డ్యామేజ్ అవసరం అంతవరకే అనమాట. అయితే ప్రస్తుతం గత 12 రోజులు అయిపోయింది, ఇండియా చాలా నిశ్శబ్దంగా ఉంది. అంటే పాకిస్తాన్ మీద ఇమీడియట్ పెద్ద యాక్షన్ తీసుకోలేదు. అంటే పాకిస్తాన్ ఈ సైలెన్స్ ఏంటి అనేది పాకిస్తాన్కి అంతుబట్టట్లేదు అనమాట. ఇది ఒక ఈరీ సైలెన్స్, అంటే చాలా నిశ్శబ్దం. కానీ పాకిస్తాన్కి మాత్రం దడబడుతుంది ఇండియా అంటే.